ఈ సృష్టి అంతటికి కూడా మూలభూతమైనటువంటి ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని వేదము స్తోత్రము చేసిందిట. అలా వేదము చేసినటువంటి లక్ష్మీ సంబంధమైనటువంటి స్తోత్రమునకే శ్రీ సూక్తము అనేటువంటి పేరు వచ్చింది. ఈ శ్రీ సూక్తము 16 రుక్కులతో కూడుకొని ఉంటుంది. ఈ 16 రుక్కులతో ఉన్నటువంటి శ్రీ సూక్తాన్ని అనుదినము కూడా ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో, లేక ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు కూడా ఈ శ్రీ సూక్తం వినబడుతూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం ప్రసరిస్తుంది అని చెప్పని మనకి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ధనాన్ని, ధాన్యాన్ని సమృద్ధిగా వృద్ధి చేసుకునడానికి, మనలో ఉండేటువంటి కామక్రోధాది వికారాలన్నీ కూడా తొలగించుకొనటానికి, ఒక సుఖమును, ప్రశాంతతను, ధన్యమైనటువంటి జీవనాన్ని సాధించుకునటానికి ఈ యొక్క సూక్తం మనకి బహుదా ఉపయోగపడుతుంది. క్షుత్తివాసాం అలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిమ సంవృద్ధించ సర్వా నిణుతమే గృహాత్ అని చెప్పని ఇందులో చెప్పబడినట్లుగా ఎప్పుడు కూడా ఆకలి బాధలు లేకుండా ఉండటానికి, ఆనందంగా ఆహారాన్ని స్వీకరించడానికి, తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేసుకుని అంటే జీర్ణం చేసుకొని చక్కటి పుష్టిని కలిగి ఉండటానికి, ఎప్పుడు కూడా వికాసపూరితమైనటువంటి వదనంతో, ఆనందంతో, విపారినమైనటువంటి నేత్రాలతోటి ప్రశాంతంగా సుఖంగా జీవనం సాగించుకోవడానికి, చూడగానే అబ్బా ఇలా బతకాలరా అని అనిపించుకునే విధంగా దర్జాగా జీవించడానికి కావాల్సిన శక్తి యుక్తులన్నీ కూడా ఆ అమ్మవారు అనుగ్రహిస్తుందిట. అటువంటి విశేషాలన్నీ కూడా ఈ యొక్క శ్రీ సూక్తంలో చాలా భవ్యంగా చెప్తారు. కనుకనే ఒక హుందా అయినటువంటి జీవనాన్ని సాగించుకోవటానికి ఈ యొక్క శ్రీ సూక్తాన్ని నిత్యము కూడా శ్రవణం చేయాలని చెప్పని శ్రీ సూక్తానికి ఉన్నటువంటి ఫలశ్రుతి మనకి తెలియజేస్తోంది. అంతటి అమోఘమైనటువంటి ఆ శ్రీ సూక్తాన్ని శ్రవణం చేద్దాం, లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినారప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాసః. మనకు కనబడుతున్నా కనబడకుండా ఉన్న ఈ సమస్తమైనటువంటి ప్రపంచం అంతా కూడా అంటే దృశ్యము అదృశ్యముగా ఉన్నటువంటి ఈ ప్రపంచము, చరము అచరముగా, కదిలేది కదలదిగా ఉన్నటువంటిది అంతా కూడా భగవత్ స్వరూపమేనట. ఇలా ప్రతి దాంట్లోనూ కూడా భగవంతుడి యొక్క శక్తిని మనం దర్శనం చేయడానికి కానీ మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే రావి చెట్టు నారాయణ స్వరూపం అని చెప్పని, అలానే పిల్లిని చూస్తే అది నృసింహ స్వరూపం అని చెప్పని, వరాహను చూస్తే అది వరాహ స్వరూపం అని చెప్పని, ఇలా జంతువుల్లోనూ, చెట్లలోనూ, పుట్టల్లోనూ అన్నిట్లోనూ ఏదో ఒక దేవుడి పేరును చెప్తూ వచ్చారు. ఇలా సర్వత్రా భగవంతుని దర్శనం చేసి మనం తరించడానికి గాను కావలసినటువంటి సద్బుద్ధి ఏదైతే ఉందో అది మనం పొందడానికి గాను ఉపకరించేటువంటిదే పురుష సూక్తం. ఈ పురుష సూక్తం వేదంలోనిది. వేదం పరమాత్మని అనంతంగా స్తోత్రం చేస్తున్నప్పుడు ఉద్భవించినటువంటి స్తోత్రం ఈ పురుష సూక్తం. అలా భగవంతుని అన్నింటా దర్శనం చేసి తరించడానికి, మనలో ఉండేటువంటి మానవీయ విలువలు ఏవైతే ఉన్నాయో శాంతి, ఔదార్యం, దానగుణం ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని పెంపొందింపజేసుకోవడానికి ఈ సూక్త శ్రవణం మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ప్రతినిత్యము కూడా పురుష సూక్తాన్ని శ్రవణం చేస్తారో వీరికి జాతకరీత్యా ఉండేటువంటి బుధగ్రహ దోషం శాంతిస్తుంది. అంతేకాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒక తెలియనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు కోప్పడినా కానీ మనం ప్రశాంతంగా వాళ్ళకి సమాధానం చెప్పడానికి కావాల్సిన ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహోత్కృష్టమైనటువంటి శక్తి ఈ పురుష సూక్తానికి ఉంది. అంతేగాక నిత్యం కూడా ఈ పురుష సూక్తాన్ని శ్రవణం చేస్తూ వెళ్ళినట్లయితే శరీరంలో ఎక్కడెక్కడైతే వ్యాధులు ఉద్భవించడానికి ఆస్కారం ఉందో ఆ వ్యాధులు
వ్యాధులు ఉద్భవించకుండా కట్టడి చేయడానికి కావాల్సినటువంటి శక్తి కూడా ఈ యొక్క పురుష సూక్తానికి ఉన్నది అని చెప్పని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అందుకని ఇది నిత్యం చిన్నతనం నుంచే అలవాటు చేసుకొని చక్కగా శ్రవణం చేస్తూ వచ్చినట్లయితే కనుక భవ్యమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. ధర్మం, అర్థం, కామ్యం, మోక్షం అనబడేటువంటి వాటికి పురుషార్థములని పేరు. ఆ ధర్మార్థ కామ్య మోక్షాలను ఎలా సముపార్జన చేసుకోవాలో చెప్పేటువంటి సూక్తం గనక దీనికి పురుష సూక్తం అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి పురుష సూక్తంలో వర్ణింపబడినటువంటి పరమపురుషుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కారణం చేత మనకి సమస్తమైనటువంటి సౌభాగ్యములు కలగాలని చెప్పని ప్రార్థన చేస్తూ ఆ పురుష సూక్తాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతా కృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతోఛాయాగోశ్చ పురుషః పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివే త్రిపాదోర్ధ్వదై పురుషః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వన్యక్రామతో సహసనాసనే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతో అశ్చరిష్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా ఇజ్జజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మ యుధ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిథయః త్రిసప్తः సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయస్త్వయే తస్మాజ్జజ్ఞా సర్వతః సంవృతం బుషదాజ్యం వసో గుస్తాగుశ్చక్రే వాయువ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాజ్జజ్ఞా సర్వతః అచ సామాని జజ్ఞరే ఛందాగుంసి జజ్ఞరే తస్మాత్ యజస్తస్మాదయాయత తస్మాదస్వ అజాయంత ఏకే చోభయాదతః యావోహ జజ్ఞరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదదుః కటిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కాఘోరోపాదావుచ్యేతే బ్రాహ్మణో అస్య ముఖమాసేత్ బాహో రాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శ్రేష్ణో జో సమవర్తత పద్భ్యాం భూమిర్దిశస్తోత్రాత్ ధాలోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రవిదశ్చరస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతే నాన్య పంథా అయనాయ విద్యతే. మన నిత్య దైనందిన జీవితంలో లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపకరిస్తుందో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మనకు ఉపకరించేటువంటి వర్గాన్ని వృద్ధి చేసుకునడానికి గాను ఉపకరించేటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. ఆ నామమే ఓం దేవకార్య సముద్యతాయే నమః. దీనికి మనం అనుకున్నటువంటి బీజాక్షరాలు కూడా చేర్చుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం దేవకార్య సముద్యతాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం దేవకార్య సముద్యతాయే నమః.